ఈ రోజు కూడా పేపర్లో బియ్యం వ్యాపారం జరుగుతుందని ఈ ముందు పేపర్లో రాసినారు. నేను వాస్తవం చెప్పాలంటే రోజు పట్టుకోవడం, రెవెన్యూ వాళ్ళు ఎస్పెషల్లీ చూపియాల కాబట్టి ఒకరినో ఇద్దరినో పట్టుకుంటా. యాడికిలో పెద్ద ఫ్యాక్టరీ మాదిరి చిక్కింది. ఏం చేసినారు ఇంతవరకు? ఇవన్నీ కళ్ళు నీళ్లు తుడిచేదానికి రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు చేస్తున్నారు. నిజంగానే మా పోలీసుకి ఎంత శక్తి ఉందంటే, నేను ఏదో మాట వరుస కాదు చెప్పేది, అనుకొని చేయాలనుకుంటే చేసే శక్తికి మా పోలీసుకు ఉంది. కొందరు సాట పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్డ్. నేనే మేము మంచోళ్ళని చెప్పడంలే. ఈ కాలంలో ఎవరికి ఏం కావట్లే. నేను మొన్ననే సచివాలయంలో అందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టినా. చెప్పా, మీరు ఏమి చేస్తా అన్నారు చెప్పండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒక పాప చేయి ఎత్తేది. సార్ చెప్పు తల్లి అన్న. ప్రమాణంగా చెప్తానం సార్, మేము మా కూటి కోసరం మా ఇండ్లు జరిగేదానికి పని చేస్తున్నాం సార్ అన్నారు. అది పరిస్థితి. ఒక పని చేయండి, ఏ మండలంలో అమ్ముతున్నారు? మన పోలీసుకుంటే నిఘా దేశంలో ఎక్కడ లేదు. స్కాట్లాండ్ యార్డ్లో పోయి ట్రైనింగ్ అయ్యి వచ్చినారు. స్కాట్లాండ్ యార్డ్ అంటే మీకు తెలుసో తెలుసు, నేనే తప్ప ఏమైనా చెప్తాను. వీళ్ళందరూ ట్రైనింగ్ అయిన ఆ కాలంలో లండన్ పోయి, మన వాళ్ళకి శక్తి ఉంది. ఎందుకు ఐడెంటిఫై చేయకూడదు? ఎస్పీ, సిబిఐ వాళ్ళు, ఎస్బీఐ వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, ప్రతి దీంట్లో ఉన్నారు. ఇప్పుడు సచివాలయంలో కూడా పోలీస్ ఇచ్చినారు, కానిస్టేబుల్ని ఇచ్చినారు. వ్యవస్థ బాగలేదు. తాడిపత్రి ఇప్పుడు నుంచి మేమేం చేయాలా? ఎందుకు మీరు పీడాక్ట్ ఇచ్చేయకూడదు? ఆ యాడికి అబ్బాయి మీద 32 కేసులు ఉన్నాయి. వై యు ఆర్ నాట్ రికమెండెడ్ దట్ జెంటిల్మెన్ టు పీడీ యాక్ట్ అండ్ చేయండి. 4-5 ఏదో కనుచూపు కోసం రాబోద్దు. ఎంఆర్ఓ పోతాడు, వాళ్ళు ఎవరెవరో పోతారు, పట్టుకున్నామంటారు. పట్టుకునే దానికి ఏం జరిగినాయి? నేను లాస్ట్ టైం నేను ఎమ్మెల్యేకి నోడు సార్ చంద్రబాబు నాయుడు చెప్పినా, సార్ మా ఊర్లో మామూలుగా 11 రూపాయలకు అమ్ముకుంటారు, మనమే ఎందుకు డైరెక్ట్ బ్యాంకులో ఇవ్వకూడదు అని అడిగినారు. చేస్తే ఎంత మిగులుతుందంటే అప్పుడు మాకు 23 రూపాయలు పడేది ఒక కేజీ. మా పెద్ద ఆయన ఏమన్నాడు, నువ్వు మీ అన్నకి ఏ పనిలో ఎప్పుడు బియ్యం మీద పడింటారు అన్నాడు. ఇప్పుడు చేయండి. ఇప్పుడు వాళ్ళు అమ్ముకొని చేసి ఇవంతా అన్ని ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది, అన్ని తగ్గుతాయి. ఇప్పుడు మీరంతా డైరెక్ట్ గా లేడీకి వేస్తున్నారు కదా, వాళ్ళు మంచి అడ్మినిస్ట్రేటర్లు, ఎక్కడ పోగొట్టుకోరు, బాగా చూసుకుంటారు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం గారిని కూడా, దయచేసి ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దెమ్ రైస్, ఈ ఫిక్స్డ్ రేట్, ఫిక్స్ రేట్ నేను 14,000, 14 రూపాయలు, 16 రూపాయలు, 17 రూపాయలు ఇవ్వండి. లేవి అన్నీ తగ్గుతాయి. ట్రాన్స్పోర్టేషన్, బ్యాగులు అన్నీ తగ్గుతాయి. అవును, కొన్ని బియ్యం బాగలేవు కాబట్టి పాపం కొందరు వేరే బియ్యం కొంటున్నారు. నేను ఎస్పెషల్లీ కలెక్టర్ గారికి చెప్తున్నా, కొత్త కలెక్టర్, యంగ్ ఎనర్జెటిక్ కలెక్టర్, ఆయన అందరికన్నా యంగ్ ఐఏఎస్ ఆఫీసర్. ఒకప్పుడు శ్రీలక్ష్మి అంటాండ్రి. నేను కలవలే సార్, ఏదో బిజీగా ఉన్నాడు విజయవాడ, అక్కడెక్కడ పోయి సార్ని కలిసి ఎందుకు పీడీ యాక్ట్ ఓపెన్ చేయకూడదు, పీడీ యాక్ట్
డిస్ట్రిక్ట్ బహిష్కరణ పెడితే ఇవన్నీ జరగవు. దయచేసి తాడిపత్రి కాన్ఫరెన్స్ లో ఈసారికి పట్టుకుంటే ఎవరినైనా సరే నేనే వాడిని ఊరు మా తాడిపత్రి ప్రజలు వాడిని ఊరు ఇప్పిస్తారు. మానుకోండి, దయచేసి మానుకోండి. మీరు మానుకోవాలి వచ్చిందే. పొద్దున్న ఒకరు రాతాడు, ఎవడో అమ్ముతా అన్నాడు. ఒకవేళ వేరే పాలిటీషియన్స్ నాకు తెలియదు, కానీ ఈడైతే లేదు. ఎక్కడికంటే అక్కడికి పోము. ఈ రైతు విషయాల్లో మన తాడిపత్రి కాన్స్టిట్యున్సీ లో ఈ స్టోర్ డీలర్లు కూడా ఎవరెవరో డైరెక్ట్ గా అమ్ముతున్నారో నేను సస్పెండ్ చేస్తా. దయచేసి మీ నాయకులకు అందరికి చెప్తున్నా, స్టోర్ బియ్యము పక్కదారి మట్లిచ్చినారంటే ఏమైనా పర్వాలే, స్టోర్ డీలర్లు తీసేస్తా. దయచేసి చెప్తాను. నా కాన్స్టిట్యూన్సీ లో కంట్రోల్ చేయాలని చూస్తున్నా, సహకరించండి. పోలీసులకు, రెవెన్యూ, ఎంఆర్ఓకి అందరూ చెప్తున్నా, ఈ బుక్ దెమ్ అండర్ పీడీ యాక్ట్. మీరు రాసి పంపిస్తే కలెక్టర్ గారు సంతకం పెడతారు. దయచేసి దిస్ హ్యాస్ టు స్టాప్ ఇన్ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ. ఎవరు ఏం చేసుకున్నారో నాకు తెలియదు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా స్టోర్ డీలర్స్ కి, మళ్ళీ వచ్చి ఏడవద్దండి. అసలుకి బాగా చెప్తున్నా, పవర్ లో ఉండే వాళ్ళకు మైనస్ వచ్చి 3 స్టోరు, అంగన్వాడీ, అదేదో పనికి ఆహార పథకం ఏదో ఉంది చూడి, అది లేబర్ది. ఈ 3తోనే మనం ఓడిపోయేది. రేపు ఈ 3తోనే ఓడిపోయేది. ఈడేం చేస్తాడు, దానిలో రాసి వాళ్ళకి డబ్బులు ఇస్తే వీడు సగం కొట్టేస్తాడు. అంగన్వాడీలో పాలు, గుడ్లు అన్ని పోతున్నాయి. ఇంకా స్టోర్ది ఇది. మీరు రేపు పంచాయతీ ఎలక్షన్ లో ఓడిపోయేదానికి 3 కారణాలు. మనకు పని చేసినాడు కాబట్టి మనకు ఇస్తాం. మనకి దానివల్ల మనకు మంచి పేరు రావాలి, కానీ మంచి పేరు రావటం లేదు, చెడ్డ పేరు వస్తుంది. మీరు చెప్పిన వాళ్ళకే ఇచ్చినాం మేము, మీరు కాపాడుకోండి. లేదంటే నేను స్టోర్ డీలర్లు పక్కదారి పట్టిస్తుంది. తెలుస్తుంది అప్పుడే, పల్లెల్లో ఎట్లున్నారో తెలుసు కదా, రాత్రికే తెలుస్తుంది. పొద్దునకి ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్. దయచేసి రేపు పంచాయతీ ఎలక్షన్ వస్తుంది, మనం ఈ 3 కవర్ చేసుకుంటే ఖచ్చితంగా గెలుస్తారు, లేదా గెలిచారు. నేను ఎంఆర్ఓ గారికి చెప్తున్నా, ప్లీజ్ సీ దట్ యూ సెండ్ అప్ టు బహిష్కరించండి. పార్టీకి దెబ్బ ఈ 3. నేనైతే ఊరుకోను తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో. రైట్, థ్యాంక్ యూ.